పెద్ది మూవీకి ఇంకొక్క రోజే రిలీజ్ ఉంది. మూవీ బజ్ ఎలా ఉంది? బుకింగ్స్ విషయానికి వచ్చినట్టయితే నార్త్ అమెరికా చాలా స్ట్రాంగ్గా ఉంది ఓవర్సీస్లో. పెద్దికి టెక్నికల్ పర్మిషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవరు మాట్లాడినా కానీ ఈ సినిమా సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడింది రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ పడ్డ కష్టం గురించి చిరంజీవి గారు ఒక మాట అన్నారు. చిరంజీవి గారితో నేను డిస్కషన్ చేసినప్పుడు రామ్ చరణ్ చాలా ఎదిగిపోయాడని చెప్పి మాట్లాడితే ఆ రామ్ చరణ్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఒకటి అర పదాలు దొర్లిని అటు ఇటు ఇటు అటు దొర్లిని. దాని తర్వాత తెలుగు రాష్ట్రాలు దాటిపోతే కనుక పెద్ద టార్గెటే ఉంది పుష్ప అనేది. బట్ అది పుష్పకి వచ్చిన ఇమేజ్, పుష్పకున్న వాతావరణం అవన్నీ వేరు. సార్ పెద్ది మూవీకి ఇంకొక రోజే రిలీజ్ ఉంది. అండ్ అసలు మూవీ బజ్ ఎలా ఉంది? అసలు టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? మిగతా డీటెయిల్స్ ఏంటి? పెద్ద బుకింగ్ ఒక్కరోజు అంటే టెక్నికల్గా మనకు 4th రిలీజ్ ఇది. బట్ 3rd ప్రీమియర్స్ అన్నీ పడుతున్నాయి. బుకింగ్స్ విషయానికి వచ్చినట్టయితే నార్త్ అమెరికా చాలా స్ట్రాంగ్గా ఉంది ఓవర్సీస్లో. ఏపీకి సంబంధించి టికెట్ పర్మిషన్లు రావడం అన్నీ జరిగినాయి. తెలంగాణకి టికెట్స్ ప్రీమియర్స్ పడతాయా లేవా అనేది ఉత్కంఠత ఎప్పటిలాగానే ప్రతి సినిమాకి పెద్ద సినిమాకి ఎదురయ్యే ఉత్కంఠత ఈ సినిమా కూడా జరుగుతుంది. అంటే మనం చూసాము గతంలో మనం ప్రభాస్ సినిమాకి ఒక ఎదురైన అడ్డంకి ఏంటనేది. అప్పుడు అది రిలీజ్కి ముందుకు సంబంధించి జీవో రాలేదు తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ డే ఎప్పుడైతే రిలీజ్ రోజు పర్మిషన్స్ వచ్చినాయి, అప్పటికే ప్రీమియర్స్ అయిపోయినాయి. కొంత గందరగోళం ఏర్పడింది. 12 గంటల టైంలో కూడా నైట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు థియేటర్ల ముందు. ఇక ఏ క్షణమని రావచ్చు పర్మిషన్స్, ప్రీమియర్స్ పడిపోతాయి, మనం సినిమా చూద్దామని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎగరగా వెయిట్ చేసి తెలంగాణ మొత్తం కూడా. బట్ దానికి డిఫరెంట్గా జరిగింది, దానికి పర్మిషన్ రాలేదు. దాని తర్వాత వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ సంబంధించి పర్మిషన్స్ వచ్చినాయి, అది అయిపోయింది. పెద్దికి టెక్నికల్ పర్మిషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక క్లారిటీ రావడానికైతే అవకాశం ఉంది. ఇప్పటికే మొన్న తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ప్రొడ్యూసర్ నిర్మాతలు గవర్నమెంట్ 2 సార్లు అప్రోచ్ అయినా రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి. బట్ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న సందర్భంలో కొన్ని వచ్చినాయి అనమాట. ఏది జీవో వచ్చిందా, జీవోని ముందు రోజు రిలీజ్ చేస్తారా, జీవో ఎవరు కోర్టుకు వెళ్లకుండా. సో అదొకటి ఉంది. అది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది టికెట్ల విషయానికి వచ్చి. పెద్ద రిలీజ్ ముందు బజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక పాట ఉంది, మస్సా మస్సా పాట. ఆ పాట కూడా చాలా ఆకట్టుకుంటుంది. అందరూ కూడా దాంట్లో చరణ్కి సంబంధించిన కొన్ని షాట్లు ఉన్నాయి. అతను కుస్తీ ఫైట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న షాట్లు కావచ్చు. దాని తర్వాత కొన్ని ఇంకొక 2 సీన్లకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించినటువంటి మేకింగ్ వీడియో ఏదైతే ఉందో అది విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎవరు మాట్లాడినా కానీ ఈ సినిమా సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ పడ్డ కష్టం గురించి, బుచ్చిబాబు చేసిన టేకింగ్ గురించి. ఈ కథ నిన్న స్టేజ్ మీద ఈవెంట్లో మాట్లాడుతూ చాలామంది మాట్లాడింది ఏంటంటే ఇది ఒక పక్కా కమర్షియల్ సినిమా కాదు, ఎమోషనల్ రైడ్ మేము చేయబోతున్నాం అని మాట్లాడారు. నిన్న బుచ్చిబాబు 2 లీక్లు ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నేను ఇప్పటికీ 50 సార్లు చూశాను, దాదాపు 50-60 సార్లు చూశాను. ప్రతిసారి కూడా చూసినప్పుడు లాస్ట్ 50 నిమిషాలు చూసిన ప్రతిసారి ఏడుస్తూ ఉన్నాను నేను అని చెప్పి మాట్లాడారు. ఆయన చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీరు పెట్టుకోకుండా బయటికి రారు, ఎమోషనల్ ఫీల్ అవుతారు. పెద్దిని మీరు వెంట తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. అది కనెక్ట్ అయితే నాకు తెలిసి సినిమా ఏ వరకు వెళ్తుంది. ఇంతవరకు చూసాము 50 రోజులు, 75 రోజులు, 100 రోజులు సినిమాలు చూసాను. వన్స్ అది కానీ కనెక్ట్ అయిందంటే థియేటర్లో అన్ని రోజులు సినిమా ఉంటుంది అనేది కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. IPL అయిపోయింది, సినిమా థియేటర్లో వెలవెలబోతున్నాయి. థియేటర్లోని ప్రేక్షకులను థియేటర్ దగ్గర తీసుకొచ్చే సినిమా పెద్ద అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ కూడా అదే ఎదురు చూపుతూ ఉంది. ఆ ఆకలి తీర్చే సినిమా పెద్ద అయిద్దని అందరూ అంచనాకు వస్తున్నారు. మనం చూసాం ప్రతిదీ కూడా కమర్షియల్ మీటర్లో వెళ్తున్నప్పుడు 6 పాటలు 5 ఫైట్లు అనే మాట మాట్లాడుతుంటారు. అలా కాకుండా ప్రాపర్ సినిమా, ప్రాపర్ కథ చెప్పాలనుకుంటే ఎలాంటి సినిమా బయటకు వస్తుంది అనేది ఈ సినిమా పెద్ద అని చెప్పి ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇతను బుచ్చిబాబు చెప్తున్నారు. నిర్మాత కూడా ఎంత నమ్మాడంటే ఈ సినిమాని, 25 కోట్లతో సినిమా తీసిన వాడికి రెండో సినిమా 350 కోట్లతో సినిమా తీసే అవకాశం వచ్చిందని చెప్పి ఫ్లోలో బుచ్చిబాబు చెప్పేశాడు. అంటే ఈ సినిమాకి 350 కోట్లు పెట్టారనమాట. నిర్మాత కూడా ఆ రకంగా ఈ సినిమాని, కథని, డైరెక్టర్ని, హీరోని నమ్మారు. అదే కాకుండా హీరో పడే కష్టాన్ని ప్రతిరోజు అందరూ సెట్లో ఉండి కళ్ళారా చూశారు.
ఒక హీరో కథను నమ్మితే ఎంతవరకు వెళ్తాడు అనే దానికి ఎగ్జాంపుల్ ఈ పెద్ద సినిమా అనేది చెప్తున్నారు. అతనితో చరణ్తో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది అదే. మొన్న బెంగళూరు ఈవెంట్లో శివరాజ్ కుమార్ గారు చెప్పినా కానీ, నిన్న పెద్దికి సంబంధించి మన జగత్ బాబు చెప్పినా కానీ రామ్ చరణ్ గురించి చిరంజీవి గారు ఒక మాట అన్నారు. చిరంజీవి గారితో నేను డిస్కషన్ చేసినప్పుడు రామ్ చరణ్ చాలా ఎదిగిపోయాడని చెప్పి మాట్లాడితే చిరంజీవి గారు ఒక మాట అన్నారు, అది చాలా ముచ్చటేసిందని చెప్పారు. ఎందుకంటే రామ్ చరణ్కి వచ్చిన స్టార్డమ్ గురించి ఏం మాట్లాడితే చిరంజీవి గారేమో వ్యక్తిగా రామ్ చరణ్ ఎంత ఎదిగాడని చెప్పేసి అది ముచ్చటేస్తుందని చెప్పి చిరంజీవి గారు మాట్లాడారు. మనిషిగా చాలా పరిణితి చెందాడని చెప్పి మాట్లాడడం జరిగింది. అదొక ఇన్స్పైరింగ్ వర్డ్ అనమాట ఫ్యాన్స్ అందరికి కూడా. సో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం మెగా అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. మెగా అభిమానులు ఆకలి తీర్చే సినిమాగా ఇది ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో నిన్న చరణ్ ఒక మాట్లాడినారు, నా ఆఖరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను, మీకోసం కష్టపడతాను, ఏదో ఫ్లోలో చేసుకుంటూ పోవచ్చు, కానీ అలా కాదు, మీరందరూ గర్వపడాలి, అందుకోసం ఈ కష్టం అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ప్రతి హీరో కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే అభిమానులు కాలరెత్తుకొని తిరగాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూలో బివిఎస్ రవి గారు చెప్పారు, ట్రోలింగ్ జరుగుతుంది, ట్రోలింగ్ వల్ల చాలా రప్చర్ కదా, అంటే ట్రోలింగ్ ఉండటమే మంచిది, ఎందుకంటే పోటీ పెరిగితేనే ఇంకా క్వాలిటీ సినిమాలు వస్తాయని ఆయన మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ట్రోలింగ్ అనేది కూడా అవతల వ్యక్తిని ఇంకా గట్టిగా చేస్తుందేమని చెప్పి మనం నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న నువ్వు ఇంతకుముందు మాట్లాడినప్పుడు అడిగింది రామ్ చరణ్ ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడు. ఆ రామ్ చరణ్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఒకటి అర అవి పదాలు దొర్లిని అటు ఇటు దొర్లిని, వాటిని ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళు అన్నాడు ప్రతి ఒక్కరికి ఉంటారు. చిరంజీవి గారు చిరంజీవి గారిని ట్రోల్ చేశారు, 150 సినిమాలు చేశారు ఆయన, మెగాస్టార్ 4 దశాబ్దాలుగా, ఆయన్నే ట్రోల్ చేస్తున్నారు అందరినీ, ఈవెన్ ప్రధాని కూడా ట్రోల్ చేస్తున్నారు, నరేంద్ర మోదీ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్ని పట్టించుకోరు, నాకు తెలిసి అయితే వాళ్ళు ట్రోలింగ్ని పట్టించుకోరు, పట్టించుకుంటే అక్కడ ఆగిపోతారు. సో ట్రోలింగ్ అనేది పెద్ద ఇబ్బంది కాదనేది నా అభిప్రాయం. సినిమా గురించి బజ్ అయితే మంచి బజే ఉంది, దాదాపు 350 కోట్లు పెట్టామని చెప్పి బుచ్చిబాబు చెప్పారు. దానికి శాటిలైట్ రైట్స్ కానీ మిగతా బిజినెస్లు కానీ అన్నీ తీసుకుంటే, థియేటర్కి జరిగిన బిజినెస్ చూసుకుంటే గట్టి నెంబరే కొట్టాలి. ఆ గట్టి నెంబర్ టార్గెట్తోనే వీళ్ళు దిగుతున్నారు. బుకింగ్స్ అయితే సాలిడ్గా ఉన్నాయి. నార్త్ అమెరికా దగ్గర నుంచి చూసుకుంటే బుకింగ్స్ సాలిడ్గా ఉన్నాయి. ఇది మనకి నార్త్ బెల్ట్లో కనెక్ట్ అవ్వాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లేదన్నా మంచి వసూళ్ళు రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 370 కోట్లు టార్గెట్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు ఇచ్చారు మొన్న జనవరిలో. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి రామ్ చరణ్ గారు. దాని తర్వాత తెలుగు రాష్ట్రాలు దాటిపోతే కనుక పెద్ద టార్గెటే ఉంది పుష్ప అనేది. బట్ అది పుష్పకి వచ్చిన ఇమేజ్, పుష్పకున్న వాతావరణం అవన్నీ వేరు. ఇప్పుడు నార్త్ బెల్ట్లో కనెక్ట్ అయితే మటుకి అది కొట్టడం ఈజీ కాదు, అది అంత పెద్ద కష్టమేం కాదు. నార్త్ బెల్ట్లో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవ్వాలని అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది మనం ఇందాక ఒక మాట మాట్లాడాం, మన సినిమా ఎలా ఉండబోతుంది అనేది. 3 గంటల 5 నిమిషాల సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా రేసిక్ స్క్రీన్ ప్లేతో ఉంటుందంట. ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్లాంక్ అదిరిపోతుందని చెప్పారు. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హాఫ్ 50 మినిట్స్, లాస్ట్ 50 మినిట్స్ ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుందంట. కథ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఢిల్లీకి మారిందో, ఆ ఢిల్లీకి మారిన దగ్గర నుంచి ఎమోషనల్ రైడ్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్గా సీట్లో ఎడ్జ్లో కూర్చొని చూస్తారు. ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో వాళ్ళకి తెలియకుండా కళ్ళ నీళ్ళు వస్తాయి, హృదయం బరువెక్కిద్ది, ఇలాంటి మాటలన్నీ వాడుతున్నారు చూసిన వాళ్ళు. చూద్దాం, మనం ఒక 1 డే ఉంది విట్నెస్ చేయబోతున్నాం. చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సినిమాకైతే ప్రస్తుతానికైతే విపరీతమైన బజ్ ఉంది. ఈ బజ్ అనేది కూడా ముందు రోజు వచ్చేటటువంటి ఏదైతే ఉందో, రిలీజ్ రోజు వచ్చేటటువంటి ఓపెనింగ్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు, థియేటర్లు మొత్తం పెద్ద కోసం రెడీ అవుతున్నాయి, ముస్తాబు అవుతున్నాయి. చూద్దాం పెద్ద స్టామినా ఏంటనేది, మొదటి రోజు కలెక్షన్స్, అలానే ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తానది మనం రిలీజ్ తర్వాత మాట్లాడుకో.